ఈరోజు మనం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న వర్షిప్ కాన్ఫరెన్స్ 2024కి వెళ్తున్నాం. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాను అనమాట. వేలాది మంది ప్రజలు ఒక ఓపెన్ గ్రౌండ్స్లో చేరి హృదయపూర్వకంగా దేవాదేవుని ఆరాధిస్తుంటే నేను చెప్తుంటేనే ఎలా ఉంది, ఇంక డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అవుదామని చెప్పేసి నేనైతే బయలుదేరిపోయాను. మనమైతే దగ్గరికి వచ్చేసాం. స్టేడియం ఎంట్రన్స్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయమని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమన్నారు. తర్వాత ఫైనల్గా ఎల్బీ స్టేడియంలోకి ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారుగా, ఇదే వర్షిప్ కాన్ఫరెన్స్ 2024 Day 1. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అన్నీ సెట్ చేసుకుంటున్నారు. మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఈరోజు ఏమేం పాటలు పాడారో చిన్న చిన్న గ్లింప్స్ చూపిస్తాను. చివరి వరకు తప్పకుండా చూడండి. చాలా కట్టుదిట్టంగా పోలీస్ వారి సహకారంతో ఫుల్ సెక్యూరిటీతో ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ 2024 జరుగుతుంది. కొంతమంది అయితే వారి చంటి పిల్లలను కూడా తీసుకొచ్చారు మనతో పాటు ఆరాధించడానికి. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన వర్షిప్ కాన్ఫరెన్స్ 2024 స్టార్ట్ అయిపోయింది. రాజ్ ప్రకాష్ పాల్ అన్న వాళ్ళ బ్రదర్ పాస్టర్ జోసెఫ్ ప్రకాష్ పాల్ గారు ప్రారంభ ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తారు. 5 రోజులు ప్రభువా గొప్ప విడుదలను మేము అనుభవిస్తానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మదేవ, ఆది నుండి అంతం వరకు నీవే సమస్త అధికారం తీసుకుని నీవే నడిపించమని నజరుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. Baba
బిగ్గరగా స్వామిని ఆరాధించండి, బిగ్గరగా స్వామిని స్తుతించండి, బిగ్గరగా స్వామికి దేవుడు మహిమపరచండి. సైన్యమధిపతైన యెహోవా మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు? If God is for us, who can be against us? If God is for us, who can be against us? దేవుడు స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. ఈ సమయమంతా స్తుతి, ఈ సమయమంతా స్తుతి. పాపము అన్నదప్పుడు రెండు రకాల పాపములు చూస్తాం. ఎన్ని రకాలు మీరు వింటున్నారా? రెండు రకాలు. ఒక రకమైన పాపం ఏంటి తెలుసా? తెలిసి పాపము చేస్తాం, రెబెల్. తెలిసి పాపం చేస్తాం, పాపం అని తెలిసి, తప్పని తెలిసి పాపం చేస్తాం. ఈరోజు మమ్మల్ని మీరు అర్థం చూసుకుంటే దేవుని వాక్యంలో ఏదైనా తెలిసి తెలిసి చేస్తున్నారా? మానవుని
యేసుని దేవుడికి అంగీకరించి నీ పాపములు ఒప్పుకుంటే ఆయన రక్తము నీ పైకి వస్తే నువ్వు నూతన సృష్టిగా మార్చబడుతున్నావు, పరిశుద్ధుడిగా మార్చబడుతున్నావు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? తప్పిన వారిని వెతికి రక్షిస్తానికి యేసు ఈ లోపల వచ్చాడు. నీ బ్రతుకుని బాగు చేస్తానికి యేసు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఆయన కార్యాలు, సత్కార్యాలు కనబడాలని, మేలైన కార్యాలు కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు అని తెలియజేస్తున్నాడు. ఇప్పుడున్న వారు ఎవరైనా సరే నా జీవితాన్ని మరొక్కసారి దేవుడి చేతులకు అప్పచెప్తున్నాడు. లేకపోతే ఇంతవరకు ఎప్పుడు క్షమాపణ వేడని వారు, ఎప్పుడు రక్షించబడిన వారు, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ దట్ యు హ్యావ్ ఇన్ దిస్ న్యూ సీజన్. ఇదిగో నా జీవితాన్ని దేవుడి చేతులకు ఇస్తున్నాను, నా బ్రతుకుని దేవుడి చేతులకు ఇస్తున్నాను, నా బ్రతుకులో నూతన ప్రారంభం వేడుకుంటున్నాను, నా పాత క్రియలు, పాత కార్యాలు విడిచిపెడుతున్నాను, నా తప్పులు, నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. దేవుని స్నేహంలోకి రావాలని, ఆయన ప్రేమలో బ్రతకాలని, ఆయన సొత్తుగా జీవించాలని ఆశపడుతున్నాను. యేసు ప్రేమ మధుర స్నేహం ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో తల నడినెత్తి నుండి అరి పాదం వరకు ఆత్మ, శరీరము, మనసుకి విడుదల కలుగునుగాక. నిన్నే celebration, right there.
చూసారు కదా ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ 2024 డే 1 ఎలా జరిగిందో. వచ్చే 4 రోజులు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురండి. ఈ రోజైతే వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బంది అయితే జరగలేదు, అందుకని దేవాదేవునికి నిజంగా వందనాలు. వచ్చే 4 రోజులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలని చెప్పేసి వాతావరణం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. నేను ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు నా చుట్టుపక్కల మెట్రోలో ఉన్న వాళ్ళు ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ గురించి ఎలా జరిగింది అలా జరిగిందని మాట్లాడుకుంటే నాకైతే చాలా ఆనందం వేసింది. మళ్ళీ రేపొద్దున కలుద్దాం.